ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ప్రభు పేరిట ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవరిని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, భయపడకు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగములో ఓ చక్కటి విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. ఏమిటి ఆ విషయము, ఏమిటి ఆ సంగతి అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు మరి కొంతమంది ఖైదీలు అందరూ సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ సముద్ర ప్రయాణంలో ఓడలో చాలా మంది ఉన్నారు. ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా ప్రయాణం చేయించు ఉండగా భయంకరమైన వాతావరణం ఏర్పరచబడ్డది. ఆ భయంకరమైన వాతావరణం ఏర్పరచబడి ఉండగా వారి ప్రాణాలకు హాని వస్తుందని, వారి ప్రాణాలతో బయటపడతామని ఆలోచన లేక ఆశలు వారికి లేకుండా పోయాయి. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివిన వాక్య భాగం కాకుండా కాస్త పైకి కిందికి కొన్ని వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి మాటలను కనుక మనం గమనిస్తే చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారు భయపడుతూ ఉన్నారు. దేవుడు వస్తున్నాడు, దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, అనగా పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలుకు ఒక చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన అంటున్న మాట ఏమిటంటే భరోసా ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ భరోసా అంటే, నీవు భయపడకుము, నేనున్నాను. పడవ ప్రయాణం అనగా మన జీవిత ప్రయాణంలో వారి పడవ ప్రయాణంలో అలజడి వచ్చినట్లుగా, కష్టం వచ్చినట్లుగా, ప్రాణాపాయ స్థితి వచ్చినట్లుగా, కీడు సంభవిస్తున్నట్లుగా, ఆపద వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగానే మన కుటుంబ జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో రకరకాల పరిస్థితుల గుండా మనం సాగుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైన హింసలు, అనేకమైన బాధలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురవుతున్నటువంటి విషయాలలో ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు వారితో మాట్లాడిన దేవుడు, అనగా పౌలుతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భయపడకము అని భరోసా నీకు ఇస్తున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు ఎవరిని సేవించుచున్నావో, ఏ దైవాన్ని కలిగి ఉన్నావో, ఏ దైవమును నీవు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు సజీవం గల దేవుడు. ఆ దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు. ఆ దేవుడు నీకు క్షేమమునిచ్చే దేవుడు. ఆ దేవుడు నీకు కృపను విస్తరింపజేసే దేవుడు. ఆ దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాలు, అడ్డుగోడలు దూరపరిచి సమాధానం ఇచ్చింది. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఆదరణకరమైందా, నెమ్మది లేదా, మనశ్శాంతి లేదా, గలిబిలి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నాయా? దేవుడు నీకు భరోసా ఇస్తున్నాడు. ఏమిటి ఆ భరోసా? భయపడకము. ఇదిగో పౌలా భయపడకము అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో అయ్యలారా, మీరు భయపడకండి. మీకే గాని, ఓడకే గాని, నాకే గాని నేను చెప్తున్నాను కదా, ఎవ్వరికి హాని కలగదు. ఎందుకంటే నేను సేవించే దేవుడు సత్యం గలవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, నా కొరకు ఏదైనా చేయగలడు, మనల్ని రక్షిస్తాడని అభయహస్తం ఇస్తూ ఉన్నాడు, భరోసా ఇస్తున్నాడు, నమ్మకమైన వాక్కులను తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయమందు వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ జీవితంలో ఎదురైతున్న పరిస్థితులను బట్టి, అనారోగ్యము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, రకరకాల శోధనలు ఏవైనా కావచ్చు, వాటిలో ఈ ఉదయకాల సమయమందు నేను నీకు వాగ్దానం చేయలేను కానీ దేవుని వాక్యము వాగ్దానం ఇస్తూ ఉన్నది. ఏమిటి అంటే, నువ్వు భయపడకము,
నువ్వు భయపడకము. నేను భయపడద్దని చెప్పి నేను తప్పించుకునేవాడిని, కానీ దేవుని మాటలు అలా నిరర్ధకము కావు. ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు గతించు. గనక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు నీకు ఇస్తున్న అభయహస్తము, దేవుడు నీకు ఇస్తున్న ధైర్యం ఏమిటంటే, నువ్వు భయపడకు. నీ పరిస్థితులు చక్కబడతాయి. నీ అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితులు, నీ సంఘ పరిస్థితులు ఏవైనా ఉండవచ్చు. అవన్నీ విషయాల్లో నువ్వు భయపడకము. నమ్మకం లేదు వారికి, పగలేమిటో రాత్రి ఏమిటో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి వారికి. అయినా దేవుడు అంటున్నాడు, మీరు భయపడకండి అంటున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయం ముందు నీది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితిగతులైనా నువ్వు భయపడకమని వాక్యం సెలవిస్తున్నది. మోషే చనిపోయిన తర్వాత ఆ పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. 6 లక్షల కారబలం ఉంది. వారందరిని నడిపించాలి, వారందరిని పోషించాలి, వారందరిని గమ్యానికి చేర్చాలి. అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు యెహోషువ. ఇదిగో యెహోషువ, అధైర్యపడకము, భయపడకము, జడియకము, ధైర్యముగా ఉండము, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయమందు నిన్ను విడవడు, నీ కుటుంబాన్ని విడవడు, నీ పిల్లల్ని విడవడు, నీ జీవితాన్ని విడవడు. ఆయన నీకు భరోసా ఇస్తున్నాడు, ఆయన నీకు నమ్మకం ఇస్తున్నాడు, ఆయన నీకు అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. నువ్వు భయపడకమనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అధైర్యపడకు. దేవుని వాగ్దానములు, దేవుని మాటలు నమ్మకమైనవి, యథార్థమైనవి అవి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితులలో నీవు ఏమాత్రం భయపడకము. ఒక మాట చూడండి, యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 41:10 చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, భయపడకము, దిగులు పడకము, జడియకము. నా అభయహస్తము నీకు తోడుగా ఉన్నది. ఎంత చక్కటి వాగ్దానం, ఎంత చక్కటి అభయహస్తం, ఎంత చక్కటి భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ ఉదయకాల సమయం. గనక ప్రియమైనటువంటి వాళ్ళారా, నాకెవరు లేరని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, నా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చింతించకు, ఆలోచించకు, దుఃఖపడకు, వేదన చెందకు, అవిశ్వాసిగా మారకుము. నీ జీవితాన్ని నిలదొక్కుకో, నీ జీవితాన్ని బలపరుచుకో, నిన్ను నీవే ధైర్యపరచుకో. దేవుని అభయహస్తం నీకు తోడుగా ఉన్నది. ఆయన ఉదయకాలమందు నీకు భరోసా ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాటలు నమ్మి విశ్వసించుము. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉన్నతమైన ఆధ్యాత్మికమైన జీవితంలో శిఖరములో ఎక్కుతావు. ఆ విధంగానే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా దేవుని ఆదరణ చేత, దేవుని కృప చేత చక్కపరచబడతావు, బలపరచబడతావు, దీవించబడతావు, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. అతి కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధునికి వందనాలు, స్తోత్రాలు. ఈ నీ మాటలు నాలో, మాలో, అందరిలో ఫలింపచేయమని నీ అభయహస్తం, భరోసా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి.